అందరికీ నమస్కారం. మన పాపభారం ఎవరు మోస్తున్నారు అనే సందేహం మనకు కలగవచ్చు. దానికి ఒక కథను వినిపిస్తాను. గంగానదిలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేశం వచ్చింది. వెంటనే గంగానదిని అడిగాడట, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ తల్లి గంగామాత, నాయన, నేనెక్కడ పాపభారం మోస్తున్నాను, అవన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అందు బదులిచ్చిందట. అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలో కలిస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకుని సముద్రాన్ని అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపిస్తున్నాను అని బదులిచ్చాడట. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ, ఓ మేఘమాలికలారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగగా అవి పకపకా నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడు మీ మీదే కురిపించేస్తున్నాం ఓ వర్ష రూపేణ అని బదులిచ్చాయి. ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడే స్నానమాచరిస్తున్న ఋషిపుంగవులు. ఇదం తీర్థం మిథం తీర్థం భ్రమంతి తామసా జనా ఆత్మతీర్థం నజానంతి కథం మోక్ష శృణు ప్రియే. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఇది. ఏ తీర్థంలో స్నానమాచరించినా పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించినా మోక్షం కలుగును అని తీర్థ స్నానములకై పరుగులెత్తడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షమెట్లు కలుగును అని ఈ శ్లోకం అర్థం. కర్మణా నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. అందుచేత మానవులంతా సత్కర్మలు చేస్తూ ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించి మోక్షం పొందుటకై కృషి చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.